రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మామిడి తోట రైతులు ఎవరైతే ఉన్నారో మామిడి రెడీ అయిందా లేదని తెలుసుకోవడం ఎట్లా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మర్స్కి. ఆ విషయం తెలియక ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో తెలియక వాళ్ళు ముందే కట్ చేయటము, దాని తర్వాత కస్టమర్స్ దగ్గర వాళ్ళకి ఆ పేరు పోవటము, పచ్చి ఇచ్చారు, పండని ఇచ్చారు, పుల్లగున్న ఇచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రతి రైతు మామిడి తోటను రైతు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఏ టైంలో మనం హార్వెస్టింగ్ చేయాలి, కోతలు ఎప్పుడు కోయాలని చెప్పి. దాంట్లో కొన్ని ఇండికేషన్స్ ఏంటంటే, మన తెలంగాణ ప్రాంతం అయితే ముఖ్యంగా అసలు ముందు వచ్చే పరిస్థితి లేదు. మే మొదటి వారం ముఖ్యంగా బంగనపల్లి, ఈ పెద్ద ఏవైతే ఉన్నాయో బంగనపల్లి కానీ, మీకు హిమాయతులు కానీ, ఇవన్నీ కూడా పెద్ద రసాలు ఇవన్నీ కూడా లేట్గానే వస్తాయి. ఒకవేళ మీకు మళ్ళీ ఫ్లవరింగ్లో తేడా ఉంటుంది, కొంచెం ముందు వచ్చిన ఫ్లవరింగ్ ఉంటాయి, దాని తర్వాత లేట్గా వచ్చిన ఫ్లవరింగ్ ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సైజ్ వచ్చింది కదా అని మీరు ఇక్కడ చూసుకోండి, ఇది పెద్ద రసం, ఇది సైజ్ వచ్చింది కదా అని చెప్పి కట్ చేస్తూ ఉంటారు. ఇంకా సైజ్ ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా. మీకు సైజ్ కంటే ముందు కూడా ఈ పైన ఒక వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇట్లా అంటే అసలు మీకు బూడిదేం ఫామ్ అవ్వాలి, బూడిద ఫామ్ అవుతుంది ఫస్ట్. ఈ బూడిద ఫామ్ అవ్వలేదు దీనికి ఇంకా. దాని తర్వాత స్టెమ్ అంతా ఎండిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు దగ్గరగా చూస్తే, ఇంకొంచెం దగ్గరగా చూస్తే ఈ ఐస్ ఉన్నాయి చూసారా, ఈ ఐస్ ఇంకా చాలా బ్రాడ్ అయిన అవుతాయి, పెద్దగా అవుతాయి. అదొక ఇండికేషన్. దాని తర్వాత ఇదంతా కూడా నల్లగా అవుతూ వస్తుంటుంటుంది. ఈ కలర్ కూడా ఏమవుతుందంటే పండిన కలర్ మారుతూ ఉంటుంది, అదొక ఇండికేషన్. ఈ ఇండికేషన్స్తో పాటుగా ఇంకా దీన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. దీన్ని కట్ చేసి, ఇది యాక్చువల్గా ఇది మెచ్యూర్ కాదు, ఎందుకంటే ఇది ఈ పైన ఐస్ బ్రాడెన్ కాలేదు, దీనిపైన పూర్తిగా పౌడర్ ఫామ్ కాలేదు, ఈ పైన స్టెమ్ ఎండిపోలేదు. పెద్ద రసాలు ఇంకా సైజు వస్తే ఇంకా అంత సైజు కూడా రాలేదు. ఇది మీకు కట్ చేసి చూపిస్తాను. దీంట్లో కట్ చేసిన తర్వాత కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్ 23 ఈరోజు 2026. ఇంకా ఇప్పుడు మీకు ఇది మెచ్యూర్ కాలేదని తెలియడానికి చూడండి, ఇట్లా తీస్తుంటేనే జీడి కారుతుంది కదా, ఇంత జీడి రాకూడదు. ఆ స్టెమ్ అంతా ఎండిపోతే మీకు ఏమవుతుంది అంటే, ఇది చర్మం మీద పడినా కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కాలిపోతుంది. ఇంత రాకూడదు, చూడండి ఎంత కారుతుందో, ఇంత రావద్దు. మీకు స్టెమ్ అంతా ఎండిపోతే ఏమవుతుందంటే ఇంకా అది రెడీ టు హార్వెస్ట్ అనమాట. ఇంత శాప్ అనేది దీంట్లో నుంచి రావటం జరగదు, ఇది చాలా వస్తుంది. అంటే ఇదొక ఇండికేషన్, ఇది పండలేదు అని చెప్పడానికి. సో మళ్ళీ దీన్ని ఈ విధంగా మనం ఇట్లా కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది చూడండి మీరు, ఇది ఇట్లా మనం కట్ చేసినప్పుడు ఇట్లా చూస్తే, ఇది యాక్చువల్గా పండిన తర్వాత మీకు చెట్టు మీదనే సెమీర్ అయిపోయింది అనుకుందాం అనుకోండి, అంటే పాకానికి వచ్చిందంటే ఈ కలర్ మారిపోతుంది, కొంచెం అని ఎల్లోకి వస్తుంది. ముఖ్యంగా కేసర్లు, దశేరీలు, చిన్న రసాలు లాంటివి ఏమవుతుందంటే చాలా మనకి ఆరెంజ్ కలర్ అంటాం కదా, ఆరెంజ్ పండు ఆరెంజ్ కలర్కి వస్తుంది. కొన్నిటికి కొంచెం పసుపు కలర్కి, ఎల్లో కలర్కి వస్తూ ఉంటుంది. సో ఇది కాలేదు, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇది కాలేదు అని చెప్పి. ఆ కలరు రాలేదు, దీన్ని తింటే కూడా నాకు తెలిసి ఫుల్గా ఉంటుంది. ఇది చాలా పుల్లగా ఉంది. ఇదొక ఇండికేషన్ కదా. దీని తర్వాత ఇప్పుడు టెంక చూడాలండి. మీరు టెంక చూస్తే టెంక ఫామ్ అయిందా లేదా అని చూడాలి. టెంక ఫామ్ కాలేదు, ఇచ్చిన టెంక కూడా కట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇట్లా రాకూడదు, టెంక ముదరాలి. మీకు టెంక మీద ఇట్లా కుచ్చితే రివర్స్ రావాలి యాక్చువల్గా. ఇది ఇంకా టెంకనే ఫామ్ కాలేదు, అంటే ఇది ఈజీగా ఇంకొక 3 వీక్స్ పడుతుంది డెఫినెట్. మీకు టెంకే కాలేదు ఇంకా. మీకు పైన చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో. వీటి కార్బైడేస్ ఇచ్చేస్తూ ఉంటారు మనకి. ఈ విధంగా చూసుకోవాలండి రైతు మిత్రులు. ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఎర్లీ మెచ్యూర్ కాకుండా, పాకానికి రాకుండా కట్ చేసేదాన్ని మంచి రేట్ వస్తుంది. మీరు మాకు మంచి పాకానికి వచ్చిన కట్ చేసి కస్టమర్కి ఇస్తే మంచి రేట్ వస్తుంది మీకు. ఇంకొక సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే, దీన్ని రిఫ్రాక్టోమీటర్లో చూపించాను. నా ప్రతి వీడియోలో, చాలా వీడియోలో చూపించాను. రిఫ్రాక్టోమీటర్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్. అంటే దాంట్లో మనం స్వీట్నెస్ ఎంత ఉందనే చెప్తుంది. అది బ్రిక్స్ అంటాం దాన్ని. బ్రిక్స్లో మామూలుగా సెంటిగ్రేడ్ అంటాం మనం, ఫీవర్ వస్తే చెక్ చేసుకునేది. దీన్ని బ్రిక్స్లో చూద్దాం. బ్రిక్స్లో అనేది కనీసం మనం చెట్టు మీద కట్ చేస్తున్నామంటే 12 నుంచి 15 ఉండాలి బ్రిక్స్. అప్పుడు మాత్రమే అది రెడీ టు హార్వెస్ట్ అనమాట. దీనికి ఎంత ఉందో చూద్దాం. నా ఎక్స్పీరియన్స్లో ఇది ఒక 3-4 కూడా దాటదు ఈ రిఫ్రాక్టోమీటర్లో. రిఫ్రాక్టోమీటర్లో చూసేటప్పుడు టెంక దగ్గర నుంచి మీరు ఇట్లా కట్ చేసి మీకు ఇట్లా అంటే జ్యూస్ వస్తూ ఉంటుంది, డ్రాప్స్. దీన్ని ఇట్లా అతికించినా సరిపోతుంది. అయితే మన ఇంట్లో నిమ్మకాయ పిండుకునే దాంట్లో ఉంటే కనుక క్రష్ చేస్తే వస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఎంతకు రావాలి
దీని మీద లైట్ పడాలి. ఇది 5 ఉందండి రిఫ్రాక్టోమీటర్ మీద రీడింగ్. 5 బ్రిక్స్ అంటారు. 5 బ్రిక్స్ అంటే చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. 15 రావాలి మనకి. చెట్టు మీదనే 15 వస్తేనే అది షుగర్ లెవెల్ కంటెంట్ బాగున్నట్టు. మనకి పండిన తర్వాత 25 అవుతుంది. సో దీనికి ఇట్లాంటి మ్యాంగో ఈజీగా ఇంకొక 3 వీక్స్ పడుతుంది అనమాట. ఇది రెడీ కావాలంటే 2 to 3 వీక్స్ ఈజీగా పడుతుంది.